గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్న న్యూస్ ఏదన్నా ఉంది అంటే అది ప్రపంచం అంతమవబోతుంది, అలాగే ప్రళయం రాబోతుంది అంటూ చాలామంది మాట్లాడుకుంటున్నారు అనమాట. సో దీనికి కారణం ఏంటంటే మెక్సికోలో ఉన్న సముద్ర తీరంలో అయితే ఒక ఫిష్ కనిపించింది అనమాట. ఈ ఫిష్ కనపడగానే అక్కడున్న చాలామంది అయితే ఫోటోలు వీడియోలు తీసి వాటిని సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. సో ఎప్పుడైతే అవి సోషల్ మీడియాలోకి వచ్చాయో బాగా ట్రెండ్ అయిపోయాయి అనమాట. సో అప్పుడు సోషల్ మీడియాలో ఈ వీడియోలు ఫోటోలు చూసిన జనాలు అయితే ఏమంటున్నారంటే ఈ ఫిష్ కనిపిస్తే మాత్రం ఖచ్చితంగా ప్రళయం వస్తుంది అని చెప్పి చాలామంది అయితే నమ్ముతున్నారనమాట. ఈ ఫిష్ని డూమ్స్డే ఫిష్ అని కూడా పిలుస్తూ ఉంటారు. యాక్చువల్గా ఈ వీడియోలు ఫోటోలు ఓన్లీ సోషల్ మీడియాలో మాత్రం ట్రెండ్ అవ్వట్లేదు, అటు న్యూస్ ఛానల్స్లో కావచ్చు, ఇంటర్నేషనల్ మీడియాలో కావచ్చు, ఇలా అన్నిట్లో ఈ ఫోటోలు వీడియోలు అయితే ట్రెండ్ అవుతున్నాయి అనమాట. నిజంగానే ఈ ఫిష్ కనిపిస్తే ప్రళయం వస్తుందా, అసలు నిజంగానే ప్రపంచం అంతం అవబోతుందా అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, మీకు ఈ వీడియో నచ్చుతుంది. మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే మాత్రం ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్తో అయితే నేను మీ ముందుకు వచ్చేస్తాను. సో ప్లీజ్ మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకెందుకు ఆలస్యం, ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం. యాక్చువల్గా ఈ ఫిష్ని అయితే ఓవర్ ఫిష్ అని పిలుస్తూ ఉంటారనమాట. ఈ ఫిష్ సముద్రం అడుగుల్లో ఉంటుంది, చాలా లోతులో అయితే ఈ ఫిష్ అయితే ఉంటుందన్నమాట. సో ఇంచుమించు 700 అడుగుల నుంచి 3200 అడుగుల లోతులో అయితే ఈ ఫిష్ ఉంటుంది. చాలా తక్కువ సమయాల్లోనే ఈ ఫిష్ అయితే బయట కనిపిస్తూ ఉంటుంది. చాలా రేర్గా ఈ ఫిష్ని అయితే జనాలు చూస్తూ ఉంటారు. బట్ రీసెంట్ ఉన్న పరిస్థితులు బట్టి ఈ ఫిష్ అయితే చాలా తరచుగా అయితే బయట కనిపిస్తూ ఉందన్నమాట. సో రీసెంట్గానే మెక్సికోలో ఇంతకుముందు కూడా ఒకసారి అయితే ఈ ఫిష్ కనిపించింది. దానికి సంబంధించిన వీడియోను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు, అది కూడా బాగా వైరల్ అయిందనమాట. సో ఒక ఫోటో చూపిస్తాను మీకు. ఇక్కడ ఒక ఫోటో ఉంది చూడండి. సో 1996లో అయితే అమెరికన్ నేవీ సంబంధించిన సిబ్బంది అయితే ఒక ఫిష్ని అయితే పట్టుకున్నారనమాట. సో ఈ ఫిష్ సైజ్ చూడండి ఎంత పెద్దగా ఉందో, అలాగే ఇప్పుడు ట్రెండ్ అవుతున్న ఫిష్ సైజ్ చూడండి ఎంత చిన్నగా ఉందో. యాక్చువల్గా ఈ ఫిష్ ఏంటంటే తనకు సంబంధించిన కండిషన్లో మాత్రం అది ఉంటే మాత్రం చాలా పొడుగా అయితే ఈ ఫిష్ అయితే పెరుగుతుందనమాట. సో బట్ నాకు తెలిసి మెక్సికోలో కనిపించిన ఫిష్ అయితే మాత్రం మేబీ చిన్న సైజ్ చేప అయి ఉండొచ్చు. అయితే ఈ ఫిష్ ఓన్లీ మెక్సికోలోనే కాదు, చిలీలో కూడా ఒకసారి కనిపించింది అనమాట. సో దాన్ని కూడా అక్కడ ఉన్న సిబ్బంది అయితే పట్టుకున్నారు. అది కూడా ఇంచుమించు 16 అడుగుల పొడవు అయితే ఉందన్నమాట. సో అది కూడా చాలా పెద్ద సైజులో అయితే ఫిష్ అయితే పట్టుకున్నారనమాట. ఇలా అప్పుడప్పుడైతే ఈ ఫిష్ అయితే కనిపిస్తుంది అనమాట. అయితే ఈ ఫిష్ కనిపిస్తే నిజంగానే ప్రళయం వస్తుందా అనేది ఇప్పుడు బిగ్గెస్ట్ క్వశ్చన్గా మారింది. సో దీనికి ఒక రీజన్ కూడా ఉంది. ఏంటంటే 2011లో జపాన్లో ఒక సునామీ వచ్చింది కదా. సో చాలా పెద్ద సునామీ అనమాట. ఇప్పటికి కూడా జపాన్ ఆ సునామీ మిగిల్చిన నష్టాలను అయితే ఇంకా పూడ్చుకుంటూనే ఉందన్నమాట. సో అంత పెద్ద సునామీ అయితే వచ్చింది, చాలా మంది అయితే చనిపోయారు, అలాగే చాలా ఆస్తి నష్టం కూడా ఆ సునామీ వల్ల కలిగిందనమాట. అయితే ఈ సునామీ రావడానికి కొద్ది రోజుల ముందు అంటే మార్చి 11వ తేదీ 2011లో అయితే సునామీ వచ్చింది. దానికన్నా కొన్ని రోజుల ముందు అయితే అక్కడ ఉన్న సముద్ర తీరాల్లో అయితే ఈ చేపలు అయితే కనిపించాయన్నమాట. అప్పుడు కూడా ఈ రూమర్ అయితే వచ్చిందనమాట. చాలామంది ఏం చెప్పారంటే అరే ఈ ఫిష్ కనిపించింది, సో ఖచ్చితంగా ప్రపంచం అంతమైపోతుంది, ఏదో ఒక న్యాచురల్ డిజాస్టర్ జరగబోతుంది అన్నట్టుగా కొంతమంది అయితే నమ్మారు. మరి కొంతమంది అయితే సో ఇది జస్ట్ మూఢనమ్మకం, సో దీన్ని ఎందుకు మీరు నమ్ముతారని చెప్పి కొంతమంది అయితే కొట్టిపారేశారనమాట. సో ఇలా ఈ ఫిష్ కనిపించిన కొన్ని రోజులకే సునామీ అయితే వచ్చిందనమాట. దీన్ని వాళ్ళు ఎర్త్ కేక్ ఫిష్ అని కూడా పిలుస్తూ ఉంటారు. వాళ్ళకి కానీ ఈ ఫిష్ కనిపించిందంటే మాత్రం వాళ్ళు ఖచ్చితంగా చాలా అంటే చాలా భయపడతారనమాట. సో అంతలా భయపెట్టేసింది. మేబీ ఆ కండిషన్ తగ్గట్టు అప్పుడు సునామీ రావడానికి కొన్ని రోజుల ముందు ఈ ఫిష్ కనిపించడం వల్ల సునామీ వచ్చిందని చెప్పి కొంతమంది అయితే నమ్ముతున్నారు. బట్ కొంతమంది అయితే సో అది జరగాలి కాబట్టి అలా జరిగింది, అది ఫిష్ వల్ల కాదు అని చెప్పి కొంతమంది అయితే చెప్తూ వస్తున్నారు. సో దీనికి సైంటిఫిక్గా ప్రూఫ్స్ అయితే లేవు. ఈ ఫిష్ కనిపించింది, సునామీ వచ్చింది, అలాగే భూకంపాలు వచ్చాయి, లేదంటే ఏదో ఒక న్యాచురల్ డిజాస్టర్ జరిగిందని చెప్పి ఎటువంటి సైంటిఫిక్ ప్రూఫ్స్ అయితే లేవు. కానీ సో చాలామంది అయితే నమ్ముతున్నారు. సో అసలు ఈ ఫిష్ అంత లోతులో ఉన్న ఫిష్ బయటికి రావడానికి కూడా కారణం ఏదో ఒకటి ఉండొచ్చు కదా అని చెప్పి కొంతమంది అయితే క్వశ్చన్ చేస్తూ ఉంటారనమాట. యాక్చువల్గా ఈ ఫిష్ అయితే బయటికి రావు, వాటి కండిషన్లోనే అవే ఉంటాయి. బట్ రావడానికి కూడా మేబీ అక్కడ ఉన్న సముద్ర అడుగుల లోతులో ఉన్న టెంపరేచర్ కారణం అవ్వచ్చు, లేదంటే ఏదన్నా ఒక అన్నోన్ రీజన్ అయి ఉండొచ్చు. కానీ సో సైంటిస్టులు కూడా ఏంటంటే పలానా రీజన్ వల్ల ఇవి బయటకు వస్తున్నాయని చెప్పి వాళ్ళు కూడా చెప్పలేకపోతున్నారు. బట్ రీసెంట్ టైమ్స్లో మాత్రం తరచుగా ఇవి అయితే కనిపిస్తున్నాయన్నమాట. సో దీనివల్ల ఏంటంటే జనాలు కొంచెం ప్యానిక్ అవుతున్నారు. సో ఏదన్నా ఒక న్యాచురల్ డిజాస్టర్ జరగచ్చేమో, సో ఇది లేకపోతే ప్రపంచం అంతం అవ్వచ్చేమో అని చెప్పి జనాలు కూడా ఎక్కువగా నమ్ముతూ వస్తున్నారు. సో రీసెంట్ టైమ్స్లో కూడా ఒక సముద్ర తీరంలో అయితే చాలా ఫిష్లు అయితే బయటకు వచ్చేసినాయి అనమాట. దానికి సంబంధించిన వీడియో కూడా బాగా వైరల్ అయింది. అలాగే ఆస్ట్రేలియాలో కొన్ని కిల్లర్ వేల్స్ ఉంటాయి కదా, సుమారు 150 కిల్లర్ వేల్స్ అయితే సముద్ర తీరానికి కొట్టుకొచ్చాయి.
అందులో చాలా వరకు అయితే చనిపోయాయి అనమాట. కొన్నిటినైతే వాళ్ళు కాపాడడానికి ట్రై చేశారు కానీ సో అది వాళ్ళ వల్ల కాలేదు. ఎందుకంటే ఆ కిల్లర్ వేల్ ఏంటంటే ఒక్కొక్కటి 3 టన్నుల వరకు బరువు ఉందంట. సో దాన్ని తీసుకెళ్ళి మళ్ళీ సముద్రంలో అన్ని తిమింగలాల్ని మళ్ళీ సముద్రంలో వదలాలన్నా కూడా వాళ్ళ వల్ల కాలేదని కూడా చెప్తున్నారు. సో రీసెంట్గా ఒక ఫిష్ సముద్రం అడుగులో చాలా లోతులో ఉండే ఫిష్, యాంగ్లర్ ఫిష్ అని కూడా దాన్ని పిలుస్తూ ఉంటారనమాట. ఆ ఫిష్ కూడా బయటికి రావడం, ఇలా కొన్ని సంఘటనలు అయితే జరుగుతున్నాయి. సో దీనివల్ల ఏదన్నా విపత్తు అయితే రాబోతుందా, న్యాచురల్ డిజాస్టర్ జరగబోతుందా అని చెప్పి కొంతమంది అయితే ఫీల్ అవుతున్నారు. సో ఈ చేప కనిపించింది కదా, ఏదన్నా భూకంపమో లేదంటే సునామీయో లేకపోతే వేరే ఏదైనా న్యాచురల్ డిజాస్టర్ జరుగుతుందా అంటే మాత్రం దానికి సంబంధించి సైంటిఫిక్ రీజన్స్ అయితే లేవు మరి. సో మన నమ్మకాన్ని బట్టి ఉంటుంది. సో కొంతమంది అయితే నమ్ముతారు, కొంతమంది అయితే నమ్మరు. సో ఎవరి ట్రస్ట్ బట్టి వాళ్ళైతే అది అంచనా వేసుకోవచ్చు అనమాట. అయితే మీరేమనుకుంటున్నారు ఈ ఫిష్ కనిపించడం వల్ల? సో ఏదన్నా జరగచ్చు అని మీరు అనుకుంటున్నారా లేదని కూడా కింద కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే మాత్రం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే నేను మీ ముందుకు వచ్చేస్తాను. సో ప్లీజ్ దయచేసి మీరు ఎంకరేజ్ చేశారంటే మాత్రం ఖచ్చితంగా మంచి మంచి కంటెంట్స్ అయితే మీ ముందుకు తీసుకొస్తాను. సో ప్లీజ్ అర్థం చేసుకోండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే నేను మీ ముందుకు వచ్చేస్తాను.